ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. వాక్యములకు వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పట్టుకుండల వల్ల నీ సన్నిధిలో నిలబడి ఉన్నాం ప్రభా. నీ వాక్యమనే నీళ్లను మా హృదయంలో నింపుకుని ధన్యతను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి 15 వచనాలు చదువుకుందాము. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఎలాగా? పిల్లలారా, మీ తల్లిదండ్రులకు మీరు విధేయులయ్యుండుడి అని అన్నాడు. ఇది ధర్మమే. దేవుని యందు మనము పిల్లలని ఎంతో క్రమంగా పెంచాలి, ఎంతో వినయముగా పెంచాలి, దేవుని యొక్క భయభక్తుల్లో పెంచాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆశిస్తూ ఉంటారు. అలాగే వారు కూడా అలా చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రమ పద్ధతిలో పెంచుతూ ఉంటారు. కానీ వారు ఎదిగిన తర్వాత ఎలా అయిపోతారు? రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా వారు ఎగిరిపోతూ ఉంటారు. అలాగే ఏమని అంటున్నాడంటే దేవుడు, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. పిల్లల తల్లిదండ్రులకు విధేయులై ఉండమన్నాడు. ఈ రోజులో ఎవరు పిల్లలకు విధేయత కలిగి ఉన్నవారు ఎవరును కూడా, తల్లికి బిడ్డ, బిడ్డకి తల్లి కూడా ఎవరును కూడా విధేయత కలిగి లేరు. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే నా పిల్లలు నాకు లోబడి ఉన్నారని భ్రమలో బతికేస్తున్నారు తప్ప కానీ కూడా తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండట్లేదు ఈ రోజుల్లోనూ. మనం ఎంతో వినయంతో, ఎంతో భక్తితో పెంచాలని అనుకుంటూ ఉంటున్నాం. అలాగే మనం కూడా పెంచుతున్నాము. పెంచేంత వరకు, రెక్కలు వచ్చేంత వరకు మన బిడ్డలు రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఎగిరిపోతూ ఉంటున్నారు. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఏంటది? నీకు మేలు కలిగినట్టు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానింపుము, ఇది నీవు భూమి మీద దీర్ఘాయుమంతుడు వగుదు అని. ఇది వాగ్దానంలో మొదటి వాగ్దానము అని అంటున్నాడు. వాగ్దానంలో కూడిన ఆజ్ఞలలో ఇది మొదటిది. మనము తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉంటే, మనము మన బిడ్డలకి కలిగి ఉంటే, మన బిడ్డలు మనకి కలిగి ఉంటారు. అంతేగాని మనము కలిగి లేకపోతే, మనకు తల్లిని తండ్రిని సన్మానించేవారు ఎవరు? తిట్టుకోకుండా ఉంటే సరిపోతుంది, ఈ మాట ఎదిరించుకోకుండా ఉంటే సరిపోతుంది. తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు తల్లి మాటలకు, తండ్రి మాటలకు లోబడి ఉంటే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు, వాళ్ళు దీర్ఘాయువుని పొందుతారు, అనేకమైన దీవెనలు కూడా ఉంటాయి వారికి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోని వారిని పెంచుడు. ఎలా పెంచాలి? తల్లిదండ్రులు ప్రభు యొక్క శిక్షలోను, ప్రభు యొక్క బోధలోను వారిని పెంచాలి. చిన్నప్పటి నుంచి ఒక మొక్క పాతామనుకోండి, దానిని మొక్క పాతిన తర్వాత నీరు పోస్తూ దాన్ని అలాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే చిన్నప్పటి నుంచి వాక్యంలో పెంచుతూ ఉంటే వారికి అలాగలాగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. మన పిల్లలకు మనము కోపము రేపకూడదు. మన పిల్లలు మనం బాగుంటేనే మనము బాగు అని అనుకుంటూ ఉంటాం. దాసులారా, యథార్థమైన హృదయము గల వారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుకు వలె శరీర విషయమై యాజకులమైన వారికి విధేయులై ఉండుడి. మనుషులు వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనవపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడు. ఎలాగో మనము మనుషులకు సంతోషపెట్టువారు కాకుండా మనం ఎలా చేయాలని, యథార్థమైన హృదయం గలవారై ఉండాలి. భయముతోనూ వణుకుతోనూ క్రీస్తు వలె శరీరమునే యజమానులమై విధేయత కలిగి ఉండాలి. ప్రభువుకి ఎలా కలిగి ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. మనము మనుషులను సంతోషపెట్టేవారుగా కాదు, దేవునిని సంతోషపెట్టేవారుగానే మనం సేవ చేయాలి. క్రీస్తులో ఎరిగి ఉండాలి. మనము క్రీస్తుని ఎరిగి మనము చేయాలి. సువార్త చేసినప్పుడు క్రీస్తుకి మనుషులను సంతోషపెట్టే కాకుండా ప్రభువుకు ఇష్టపూర్వకమైన సేవ చేయాలి. మనము ప్రభువుకి ఇష్టమైన సేవ చేయాలి, కానీ మనుషులకు ఇష్టమైన సేవ చేయకూడదు. అనేకమైన మాటలు అంటూ ఉంటారు, కానీ వారికి ఏం చేస్తారంటే దేవుడు శిక్ష విధిస్తూ ఉంటాడు.
మనం ఎవరికి ప్రభువునకు దాసులై ఉండాలి. మీలో ప్రతివాడును సత్కారము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందుదునని మీరు ఎరుగుదురు. ఎవరి వల్ల పొందాలి? మనము స్వతంత్రుడనైనా మీలో ప్రతివాడును కూడా ఏ సత్కార్యము చేయునో దానిని బట్టి మనము ఫలము ఫలించునని అంటున్నాడు. ప్రభువునందు మనము ఫలించేవారిగా ఉండాలి, కానీ మనుషుల యందు ఉండవద్దని అంటున్నాడు. ఏమంటున్నాడు? మనుషులను సంతోషపెట్టే కాదు, ప్రభువులను సంతోషపెట్టేవారుగా ఇష్టపూర్వకంగా దాసులుగానే ఉండమని అంటున్నాడు. ప్రభువు వలన మనము ఎలా ఉండాలంటే ప్రభువుని సంతోషపెట్టేవారుగానే మనం. యజమానులారా మీరు వారికిని యాజమాన్యుడైన వాడు పరలోకమందున్నాడని ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడు. ఎలా ఉండాలి? మన యజమానులారా మీరు యజమానులయ్యుడు. మన పరలోకమందున్న తండ్రి మనకు పక్షపాతము లేనివాడు. మన యేసుక్రీస్తు పక్షపాతం లేదు, ఆయనకి మాయా మర్మము తెలియనివాడు. మనము వారి ప్రకారమే మనము చేయాలి, వారి దేవుని ప్రకారమే మనము ప్రవర్తించాలి. మన ప్రవర్తనను ఎలా ఉంటుందని ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. తొదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరముతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అధికార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మల సమాజములోనూ పోరాడుచున్నారు. ఎలాగ పోరాడుచున్నారు? ప్రభువునందు తొదకు మహాశక్తి కలవారమునై ఉండాలి. దేవుడు ఏంటి? పక్షపాతము లేనివాడు, మన ఎడల పక్షపాతము చూపేవాడు కాదు. లేనివాడు. మనము బెదిరించుటకును అపకారమును చేయుటకును మన ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. తొదకు ప్రభు మహాశక్తి గలవాడు, మహానందము గలవాడు, బలవంతుడు, అపవాది తంత్రములను ఎదిరించేవాడు, శక్తిమంతుడును. దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోలేక మనం ఏం చేస్తున్నామంటే పాపము చేయుచున్నాము. మనము పాపమును విడిచిపెట్టి దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనము ధరించుకోమని అంటున్నాడు. ప్రధానులతోనూ అధికారులతోనూ దుర్మార్గులతోనూ ఆకాశ మండలమందు దుర్మార్గుల సమాజములలోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరును అపవాదిని ఎదిరించినట్లు సమస్తమును ఎరిగిన వారై నిలిచి ఉండుటకు శక్తిమంతులగుడని అంటున్నాడు. ఎలాగ అపవాదిని ఎదిరించుటకు మనము శక్తిమంతులా ఉన్న అపవాది వచ్చి మన వాక్యమును ఎత్తుకుని పోయినప్పుడు దానిని ఎదిరించి మనము వాక్యములను అపవాదిని ఎదిరించి మనం ఏం చేయాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. ధరించుకుని ప్రశస్త వస్త్రమును ధరించుకుని దేవునిలో మనము సువార్తను చేయాలి. దేవునితో మనము పోరాడాలి. సాతానును తమిరి కొట్టి మనము దేవునితో మనము సాంగత్యమును చేయాలి. అందుచేత మీరు ఆపద దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును మహాశక్తి కలిగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకుని ఎలాగ నడుచుకున్నా సత్యమును దట్టి కట్టుకుని నీతిమంతుని మైమరుపు తోడుకునుడి. పాదములకు సమాధాన సువార్త వలనైనను సిద్ధ మనసు జోడు తొడుగుకుని నిలువబడి ఇవన్నీ గాక విశ్వాసము డాలు కట్టుకునేది. దానిలో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ అర్పించుటకు శక్తిమంతులగుదురు. ఎలాగూ మనము శక్తిమంతులగుటకు మనము దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనను. ఎలాగైనాను మీరు నడుమును కట్టుకుని సత్యమును తట్టినే మరి నీతినే మీరు అనుసరించండి అని అంటున్నాడు. పాదములకు సమాధానం అనే సువార్తను సిద్ధ మనసు అనే జోడిని తొడుక్కుని మనము దేవునిలో మనము ఎదగాలి. దేవునిని స్తుతించేవారుగా ఉండాలి. మనం దేవుని ఎదుట మనం ఎలాగ ఉండాలంటే సిద్ధ మనసునని జోడుని తొడుగుకుని నిలవబడాలి. విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి. దానిని దుష్టుని అగ్ని బాణములు వంటి అర్పణలకు శక్తిమంతుల మగుదుమాం. అప్పుడు దేవుని యొక్క డాలును మనము కట్టుకుంటే, విశ్వాసం అనే వస్త్రమును ధరించుకుంటే, మన ప్రశస్త వస్త్రమును ధరించుకుని నీతి అనే వస్త్రమును ధరించుకుని మనము దేవునిలో మనము ఎదగాలి. డాలు అనే వస్త్రమును మనము ధరించుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకుని మనము ఎలా ఉండాలి? దేవుని సువార్తను చేయించి ఉండాలి. దేవునిని మనము ప్రకటిస్తూ ఉండాలి. దేవుడిచ్చే మన చాలామంది పాస్టర్లు చెప్తూ ఉంటారు కదా, తెల్లని వస్త్రములు ధరించుకోండి. తెల్లని వస్త్రములు దేనికి నిదర్శనము? పరిశుద్ధాత్మకు నిదర్శనము. తెల్లని వస్త్రములు అనగా మన నీతిని నిజాయితీని మనకి సాదృశ్యంగా ఉంటుంది. దేవునిలో మనము సువార్త చేసినప్పుడు తెల్లని వస్త్రములను ధరించుకోమని. ఎందుకంటే మన మనసు కూడా అలాగే తెల్లగానే ఉంటుందని.
ఒక పేపర్ ఉన్నదనుకోండి, వైట్ పేపరు, అది వైట్‌గా తయారు చేస్తాను. తర్వాత అక్షరములు రాస్తే ఆ అక్షరములు ఉంటాయి. ఒకవేళ అక్షరములు రాయకపోతే వాటిని తోసివేస్తారు కదా! అలాగే ఏమన్నా ప్రశస్తమైన వస్త్రములు ధరించుకుని నీతిని యథార్థ హృదయమును కలిగి ఉండండి అంటున్నాడు. మీ పిల్లలకును మీ తల్లిదండ్రులకును లోబడి ఉండుడి అని చెప్పుచున్నాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండురుగాక. ఆమెను ప్రార్థించు. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ ప్రతి ఒక్కరు హృదయంలో మార్చి ప్రభా, మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా. మా శత్రువుని మిత్రువుని దీవించిన ఆయన ప్రభా. సాతాన్ని దూరపరిచిన ఆయన ప్రభా. నీ వాక్యంలో నిలకడగలిగి జీవించడానికి సహాయం చేయమని. బస్సులో వచ్చిన, రైల్లో వచ్చిన, హెలికాప్టర్, ఆటోలో, ట్యాక్సీలో, బళ్ళు మీద వచ్చి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. నేను ప్రభు మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకే స్తోత్రమును గానము చేయించిన పవిత్ర దేశాన్ని పనిచేసుకున్న శక్తిని బలమును దయచే ప్రభు. మెడికల్కి వెళ్ళి మెడికల్ అంతట్లతో నేను అడుగుచున్నాను ప్రభు. ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుచున్నాను ప్రభా. నీ చుట్టూను ప్రభు నా కంచి వచ్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన అనేకమైన వ్యాధులతో బాధలతో బాధపరచడం అందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని నజరేయుడని యేసునామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు వినాహరి నిర్మల దయచు. మరణాస్త్రమే క్షమించిన ప్రకారం మరణములను క్షమించిన దుష్టుని విశోధనను తప్పించు. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరం నీవేను. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.